గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి స్టాక్ గురించి చెప్పబోతున్నానండి. స్టాక్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది. సో అటువంటి స్టాక్ మన తెలుగు ప్రజలు మిస్ అవ్వకూడదు అని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్స్ కి ఎప్పుడు స్ట్రైక్ పడుతుందో కూడా తెలియట్లేదు. ఉన్న ఉన్న ప్రతి వీడియోలో మంచి స్టాక్ గురించి చెప్పేద్దాం, ఛానల్ పోతే నో ప్రాబ్లం, రైట్. సో ఇంకా మెయిన్ గా మన కంటెంట్ కి వెళ్తే ఎక్కువ టైం తీసుకోకుండా మెయిన్ గా మన కంటెంట్ కి వెళ్తాం. మెయిన్ గా మన కంటెంట్ కి వెళ్తే మనందరికీ తెలుసు ఫ్యూచర్ లో డిమాండ్ ఉన్న సెక్టారు సో గ్రీన్ ఎనర్జీ సెక్టర్. గ్రీన్ ఎనర్జీ సెక్టర్ ఈ గ్రీన్ ఎనర్జీ సెక్టార్కి ఏదైతే ఉందో దీనికి డిమాండ్ చాలా హైగా ఉందండి. ఫ్యూచర్ లో చాలా హైగా ఉంది. ఫ్యూచర్ లో ఖచ్చితంగా కూడా సో ఈ గ్రీన్ ఎనర్జీ సెక్టార్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర క్లోజ్ అయిపోతాయి. ఒక పాయింట్ దగ్గర క్లోజ్ అయిపోతాయి. సో అటువంటి టైంలో మనకు ఫ్లెక్సిబుల్ గా ఉన్న ఒక స్టాక్ ఏదైనా అంటే ఆ స్టాక్ గురించి చెప్తామని వీడియో చేస్తున్నాను. ఆ స్టాక్ పేరే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. సో ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ ని మనం గత కొన్ని రోజులుగా చూస్తే మీ అందరికీ తెలుసు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సో గవర్నమెంట్ కంపెనీస్ కి రిలేటెడ్ చెందింది అనమాట. రీసెంట్ గా సో ఐపీఓలో లాంచ్ అయింది. మన తెలుగు స్టేట్స్ లో కూడా ప్రాజెక్ట్స్ అవి చేస్తూ ఉంటుంది. సోలార్ ప్యానల్స్ వీటి మీద వర్క్ చేస్తూ ఉంటుంది. సో మేజర్ గా సోలార్ ఎనర్జీ ఫోకస్డ్ కంపెనీ అన్నమాట ఇది. దీని కనుక మనం అంటే కంప్లీట్ గా నాట్ ఓన్లీ సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ సెక్టర్ అని చెప్పి సింపుల్ గా చెప్పేయచ్చు. సో ఈ కంపెనీ మనం గత కొన్ని డేస్ గా దీని పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే ఎన్టీపీసీ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే కొంచెం మార్కెట్ లో ఇప్పుడు ఇది బయింగ్ కి లెవెల్ కి బాగుంది. దీని మిడిల్ లో ఉందన్నమాట కొనడానికి. ఐపీఓలో లిస్ట్ అయినప్పుడు ఏ ప్రైస్ లో అయితే ఉందో ఇప్పుడు ఆ ప్రైస్ లో కొనడానికి అవైలబుల్ గా ఉంది. నెట్వర్క్ కూడా చాలా బాగుందండి. నెట్వర్క్ గ్రోత్ కూడా బాగుంది. ప్రమోటర్స్ 89% ఉండడంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే పబ్లిక్ సెక్టార్స్ కి అండర్ వస్తుంది కాబట్టి. సో దీన్ని మీరు నియరెస్ట్ గా 116 నియరెస్ట్ యాక్చువల్ గా ఇప్పుడు కొనదగ్గ ప్రైసే. సో నియరెస్ట్ గా 120 వాటి అబోవ్ కనుక అంటే 116 నుండి కూడా తీసుకొని 140 150 దాకా కూడా మీరు టార్గెట్ ని ప్లేస్ చేసుకొని వెళ్ళొచ్చు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఇది ఒక మంచి కంపెనీ అని చెప్పడానికి ఆ, చెప్పకూడదు డైరెక్ట్ గా యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ వల్ల. సో ఇది చాలా మంచి కంపెనీ. సో చివరిలో ఒక వర్డ్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి, రైట్. సో ఈ స్టాక్ ఎవరైతే ఉందో దీన్ని మీరు ఫోకస్ చేసుకొని కొంచెం అనాలిసిస్ చేసుకొని మీరు పెట్టుబడులు పెట్టే పాసిబిలిటీ ఉంటే ట్రై చేసుకోండి. సో దెర్ ఇస్ నో ఫోర్స్ ఎట్ ఆల్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్. సో రీసెర్చ్ అండ్ వర్క్ చేసేసి కొంచెం దీని మీద ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉంటే మీకు బెస్ట్ అనిపిస్తే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అన్న స్టాక్స్ అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్స్ ఈ స్టాక్ బెస్ట్ అనిపిస్తే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అకార్డింగ్ టు మై పాయింట్ సో ఇట్స్ ఓకే. ద కరెంట్ సినారియో వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ బయింగ్ ఆపర్చునిటీ ఫర్ ద ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. సో బయింగ్ ఆపర్చునిటీ అవకాశం ఉంది కాబట్టి బై చేయొచ్చు. సో మీరు దట్స్ నో ప్రాబ్లం, యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్. నెక్స్ట్ అలాగే ఇంకా నిన్నటి యూట్యూబ్ వీడియోకి కామెంట్స్కి వెళ్తే ఒకసారి చూద్దాం. సో వీడియోలో చూస్తే నిన్న నేను ఇండియన్ ట్యాక్స్ గురించి చెప్పాను. చాలా వరకు రిప్లై ఇచ్చారు. వ్యూస్ తక్కువ వచ్చినా ఏం పర్వాలేదు. శిల్పా గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నరేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శిల్పా స్వర్ణ గారు గుడ్ ఈవినింగ్ సార్. పర్సిస్టెంట్ సిస్టమ్ లో ప్రజెంట్ బై చేయొచ్చు సార్. సో పర్సిస్టెంట్ సిస్టమ్ లో ప్రజెంట్ అది బయింగ్ లెవెల్స్ గా అనిపించడం లేదు. సో అది సో ఇది 5620 అబోవ్ వెళ్తే మీకు కొంచెం ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళే అవకాశం చాలా వరకు ఉంది. ఇప్పుడైతే వద్దు, వెయిట్ చేయండి. మినిమం 5630 అబోవ్ వెళ్తేనే దీన్ని ఫోకస్ తీసుకోండి. కానీ మంచి కంపెనీ అమ్మ. నెక్స్ట్ శ్రీశ్రీ గారు ఫోకస్ బోనస్ సొల్యూషన్స్ లిమిటెడ్ తీసుకోవచ్చా? నో అండి. ఇప్పుడు ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది, అది 52 వీక్స్ హైలో ఉంది. అసలు తీసుకోవద్దు, పడిపోతుంది అది. బలగా వీడియోస్ గారు విచ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ బెస్ట్ టు బికమ్ ద రిచ్ ఫర్
కామెంట్స్ నాట్ రిప్లైడ్ సార్. రిప్లై ఇస్తున్నానండి. సో ఇన్వెస్ట్మెంట్స్ లో ఏది బెస్ట్ అంటే 100% కూడా నేను ఈక్విటీ అని చెప్తాను. సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే, సో సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత సో ఇంట్రాడే, ఆప్షన్స్, సో ఇవి రిస్క్ తో కూడుకున్నవి. బట్ క్లియర్ గా కనుక ఐడియా ఉంటే మనం ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచిగా. బట్ ఈక్విటీలో టైం పట్టిద్ది. ఒక్కసారి ఫ్లో దొరికింది అనుకోండి, మీరు అలా వెళ్ళిపోతారు. బాలాజీ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రవి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్, హెల్ప్ మీ ప్లీజ్ హెల్ప్ మీ, కంపల్సరీ అండి. డిఆర్ఎస్ రెడ్డి గారు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్స్ అండ్ వెల్కమ్ అండి. రోహిణి ఇండియా గారు గుడ్ ఈవినింగ్ సార్. ట్రూ, వాట్ ఎవర్ యూ సేడ్ ఈస్ 100% కరెక్ట్. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ట్యాక్స్ మన బాధ్యత కదా. రామవరం గారు ఎక్సలెంట్ సార్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. మధు గారు మహబాద్ థ్యాంక్ యూ సార్. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. నాగభూషణం గారు గుడ్ టాపిక్ సార్, థ్యాంక్ యూ అండి. వర్ధిని గారు థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అమ్మ. కళ్యాణి గారు గుడ్ ఈవినింగ్ సార్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. అమరేంద్ర గారు అబ్సల్యూట్లీ ట్రూ సార్, ట్రూ అండ్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ వెల్ టు అండర్స్టాండ్ ద ఇండియన్ సిటిజన్ సార్. సో థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఆ నిన్నటి వీడియో పాసిబుల్ అయితే అందరికీ షేర్ చేయండి. షేర్ చేయండి. ఎందుకు అంటే అందరూ తెలుసుకోవాలి, ట్యాక్స్ కట్టడం అనేది అందరూ తెలుసుకోవాలి. మన బాధ్యత, మన కంట్రీ, మన సేఫ్టీ మన బాధ్యత కాబట్టి వి షుడ్ రెస్పాండ్ ఫర్ ఇట్. లక్ష్మి గారు కరెక్ట్ అండి, థ్యాంక్ యూ అమ్మా. కుమార్ గారు గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్, రియల్లీ గ్రేట్ మెసేజ్, సెల్యూట్ టు ఇండియన్ డిఫెన్స్ టీమ్ సార్, జై హింద్. సో ఖచ్చితంగా అండి, ఇండియన్ డిఫెన్స్ కి, డిఫెన్స్, నేవీ అన్నిటికీ అసలు ఆ, వాళ్ళని మనం వాళ్ళ కాళ్ళకి దండం పెట్టినా కూడా వాళ్ళ రుణం తీర్చలేం. ఈ రోజు మనం ప్రశాంతంగా ఉంటున్నామంటే బోర్డర్లో వాళ్ళు పడుకోకుండా ఉంటేనే మనం ఇక్కడ పడుకుంటాం. సో రైట్, ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్. మీకు ఎప్పుడు ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా కామెంట్స్ లో అడగవచ్చు. అలాగే ట్రైనింగ్స్ ఆగస్టు బ్యాచ్ లో స్టార్ట్ అవుతూ ఉన్నాయండి. సో ఆగస్టు బ్యాచ్ లో స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఈ ఆగస్టు ఫస్ట్ నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అండి. ఆగస్ట్ ఫస్ట్ నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ వచ్చి మీకు ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ట్రైనింగ్ ఓన్లీ లిమిటెడ్ పీపుల్స్, 5 మెంబర్స్కే ఉంటుంది. సో ఇక్కడ మీకు మీకు విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది అనమాట. ఆఫీస్లో లైవ్ ట్రేడింగ్ విత్ ఇంక్లూడింగ్ ఫుడ్ అకామిడేషన్ తో పాటు లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. సబ్జెక్టు మీరు ఓన్లీ ఫీ కానీ ఏదైనా ఉంటే మీకు సబ్జెక్ట్ వచ్చిన తర్వాతే పే చేయడం. సో సబ్జెక్ట్ లేకుండా పే చేయడం అనేది ఆప్షన్ లేదు. ఆఫ్లైన్కి వస్తే మాత్రం మీకు కంప్లీట్గా లైవ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇక టైమింగ్స్ అయితే ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ఓన్లీ 5 మెంబర్స్కే ట్రైనింగ్ ఉంటుంది. సో ఆగస్టు ఫస్ట్ 2025 నుండి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా వెళ్తుంది. జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది మీకు. మోస్ట్లీ మీ ఫీ ఏదైతే ఉందో ఇది ఇక్కడే గెయిన్ చేసుకుంటారు. ట్రైనింగ్ పీరియడ్ మిమ్మల్ని ఆ ఫీజు గెయిన్ చేసుకునేలాగే సపోర్ట్ చేస్తుంది. కోర్స్ అయిన తర్వాత మిమ్మల్ని మా ప్రీమియం గ్రూప్లో యాడ్ చేసేసి, సో పర్సనల్ గ్రూప్లో మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. మీరు ఆగస్ట్ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళు ఏదైనా పర్సనల్ ఇష్యూస్ వల్ల కనుక మీరు క్లాసెస్ వినకపోతే నెక్స్ట్ బ్యాచ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ బ్యాచ్లో కూడా మీరు క్లాసెస్ వినొచ్చు బ్రహ్మాండంగా. రైట్. సో ఆ, అందుకే నేర్చుకోవాలి. కసి పట్టుదల ఉంటే, నేను ఇది చెయ్యగలను అన్న నమ్మకం ఉంటే కోర్స్ నేర్చుకోండి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ వీటికన్నా ఇంప్రూవ్ యువర్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ తెలిస్తే వేరే వాళ్ళు పర్సనల్ గ్రూప్ లో పేమెంట్ చేసే వాళ్ళ కన్నా కోర్సు కోర్సు నేర్చుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. సో మీకు కుదరకపోతే మీ బ్రదర్, మీ ఫాదర్, మీ తమ్ముడు, అంటే ఎవరైతే వాళ్ళు ఎవరికి వీలుంటే వాళ్ళని పంపించండి. మీ వైఫ్ ఎవరున్నా. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో దయచేసి ఆ, అర్థం చేసుకోండి. నామకే వాస్తు టైం పాస్ కోసం రావద్దు. మార్కెట్లో ఎవరిని నమ్మేలాగా లేదు. సో సినారియోస్ ఈవెన్ దో మనం ఉన్నప్పుడే నేర్చుకోండి. చాలా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. సో ఉన్నప్పుడే నేర్చుకోండి. మీ జనరేషన్స్ ని స్ట్రాంగ్ చేసుకోండి. రైట్. తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.
ఒకవేళ మీరు ఈ ఆగస్ట్ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే 9505003433 ఈ నెంబర్కి ఫోన్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మొత్తాన్ని గ్యాదర్ చేసుకొని అడిగి మా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాన్ని బట్టి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నో ఫీజ్ అండి. ఫీజు గురించి మీరు ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. సో మీరు జీరో ఫీజుతోనే వెళ్తారు. జస్ట్ నీడ్ టు బుక్ యువర్ స్లాట్. ఎనీవే 9505003433 ఈ నెంబర్కి కమ్యూనికేట్ అవ్వండి. సో ఆ ఫీజుకి దానికి సంబంధించిన స్ట్రక్చర్స్ కూడా చెప్తాము, అవి ఎలా అవుతుంది ఏంటి అని. ఓన్లీ సబ్జెక్టు మీదే ఫోకస్ చేయండి. సబ్జెక్ట్ వస్తే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. సో ఎవరైతే మన కొత్త ఛానల్ని చూస్తూ ఉన్నారో వాళ్ళు మన మిగతా మీ బ్యాచ్ స్టూడెంట్స్ కానివ్వండి, తెలిసిన వాళ్ళకి కానీ ప్లీజ్ ఛానల్ని షేర్ చేయండి. చాలా కష్టపడ్డ ఛానల్ అది. అది క్లోజ్ అయింది. సో బాధే ఉంటుంది కానీ తప్పదు. సో ఈ ఛానల్ని మీ బ్యాచ్మేట్స్కి, ఫ్రెండ్స్కి, మన వ్యూవర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబర్లను పెంచండి. మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ వస్తే మన ట్రేడింగ్ కమ్యూనిటీ చాలా బాగుంటుంది. అంటే వాళ్ళకి రీచ్ అవ్వకపోవచ్చు, రీజన్ ఏంటో మనకు తెలియదు కదా. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.